విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతం కావడం పట్ల పశ్చిమ డెల్టా బోర్డు చైర్పర్సన్ గంజిమాల దేవి హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతం సాధించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగం మరో ముంబైగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరలా జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. నమస్కారం అండి. నా పేరు గంజిమాల దేవి, పశ్చిమ డెల్టా బోర్డు చైర్పర్సన్. ఈరోజు మహిళా నాయకులు అందరము కలిసి మాట్లాడవలసిన అద్భుతమైన విషయం ఏంటంటే, గత 2-3 రోజుల క్రిందట వైజాగ్ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గురించి. నిజంగా మా మహిళా లోకం అందరి తరపున కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఐటీ మినిస్టర్ అయిన గుడివాడ అమర్నాథ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అంత బాగా సక్సెస్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల నలుమూలల నుంచి 42 దేశాల నుంచి మరి వ్యాపార దిగ్గజాలు రావడమే కాకుండా, భారతదేశంలో ఉన్న అతిపెద్ద వ్యాపార దిగ్గజాలైన అంబానీ, అదానీ, లేకపోతే జిందాల్ గ్రూప్, వీటికి సంబంధించిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా, ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం అందించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన దక్షత గురించి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అకుంఠితమైన దీక్ష గురించి ప్రజలందరూ కూడా గొప్పగా చెప్పుకునే రోజుగా ఈ సమ్మిట్ మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిలవబోతుంది. ఎంతో అద్భుతంగా జరిగిన ఈ సమ్మిట్కి విశేషమైన స్పందన వచ్చింది. దరిదాపు 352 ప్రాజెక్టులకి ఎంఓయూ చేయించుకుంటమే కాకుండా 6 లక్షల మందికి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుంది మన ప్రభుత్వం అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. మరి 13 లక్షల కోట్ల 5,663 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశేషమైన కృషి చేసింది. అన్ని విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ను ముందంజలో ఉండడానికి శత విధాలా ప్రయత్నిస్తూ కష్టపడుతున్నారు. కాబట్టి ఆయనకి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క ఏదైతే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కార్యక్రమం ఇంత అద్భుతంగా సక్సెస్ అయినందుకు మరొకసారి మా అందరి తరపున ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న అద్భుతాలను బట్టి, మన పిల్లలకి రాబోతున్న ఉద్యోగాలను బట్టి, అనేక కార్యక్రమాలను బట్టి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగాను, ఆనందంగాను, సంతోషంగాను ఫీల్ అవుతూ, మరొకసారి మహిళా లోకం అందరి తరపున జగనన్నకు, గుడివాడ అమర్నాథ్ గారికి ఈ యొక్క సమ్మిట్ సక్సెస్ అవడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్.